తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమానికి 52 వినతులు వచ్చాయి. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటన్నర వరకు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వీటిలో తిరుమలలో అర్ధాంతరంగా నిలిపేసిన సచివాలయాన్ని త్వరగా పూర్తి చేయాలని స్థానికులు ఎమ్మెల్యేను కోరారు. అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వారికి తెలిపారు. అలాగే వినాయక సాగర్లో ఓపెన్ జిమ్ పాడైందని కొత్తది ఏర్పాటు చేయాలని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. పివి ప్రసాద్ నగర్లో డ్రైనేజ్ కాలువలు నిర్మించాలని కాలనీ ప్రతినిధులు ఎమ్మెల్యేకి వినతి పత్రం అందజేయగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి సమస్య పరిష్కరించాలని కార్పొరేషన్ ఎస్సీ శ్యామ్ సుందర్ను ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఆదేశించారు. కాగా వచ్చిన వినతిలో కలెక్టర్కు 4, కార్పొరేషన్కు ఇంజనీరింగ్ శాఖకు సంబంధించి 18, కమిషనర్కు సంబంధించి 4, డిప్యూటీ కమిషనర్కి సంబంధించి 4, ప్రణాళిక విభాగానికి సంబంధించి 3, హెల్త్ ఆఫీసర్కి సంబంధించి 4, తహసీల్దార్కి సంబంధించి 3, పోలీస్ శాఖకు సంబంధించి 4, టీటీడీకి సంబంధించి 2, సీఎంఆర్ఎఫ్కు సంబంధించి 2, తుడా, వీసీ, ఆర్టీఓ, ఆర్ఎండ్బి, చంద్రగిరి ఎమ్మెల్యేకి సంబంధించి 1 వినతి వచ్చాయి. ఈ కార్యక్రమంలో ఆర్ఓ రవి, డిప్యూటీ తహసీల్దార్ రామచంద్రయ్య, డిఈ లలితకుమారి, ఎస్పీ డీసీఎల్ ఏఈ ఉమాపతి, P4 ప్రతినిధులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. గంగా జాతర సందర్భంగా తిరుపతి నగరంలో శ్రీ తాళ్లపాక పెద్ద గంగమ్మ తల్లి గంగ జాతర, అదేవిధంగా అంకాలమ్మ దేవస్థానం గంగ జాతర, అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ జాతర, అదేవిధంగా వేసాలమ్మ జాతర కూడా ఈ నెల 5వ తారీఖు చాటింపు మొదలై వివిధ వేషాలతో 7 రోజులు 7 వేషాలతో 12వ తేదీ రాత్రి 13వ తేదీ ఉదయం ఈ జాతర పూర్తి అవుతుంది. తిరుపతిలో ఉన్న భక్తులందరూ కూడా గంగమ్మ తల్లి ఆశీస్సులు పొంది గంగమ్మ తల్లికి అనేక మొక్కున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక చిన్న ఆపదలు వస్తే, పిల్లలకు జబ్బులు వస్తే గంగమ్మ తల్లికి వేషాలు వేసుకొని మొక్కులు తీసుకొని మొక్కులు తీరుస్తామని మొక్కుంటారు. అవన్నింటినీ కూడా ఈ గంగ జాతర రోజు చాలా వేడుకగా జరుగుతాయి. ఇది సంవత్సరానికి ఒకసారి వచ్చే గంగ జాతర. ఈ యొక్క గంగ జాతర చిన్న పెద్ద తేడాలు లేకుండా అందరూ కూడా కలిసి కుటుంబం మొత్తం కూడా వచ్చి అన్ని గంగమ్మ తల్లిని కూడా దర్శించుకొని గంగమ్మ తల్లి ఆశీర్వాదాలు పొందుతారు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరు కూడా మన తాళ్లపాక గంగమ్మ గుడి కానీ, అదేవిధంగా తాతయ్యగుంట గంగమ్మ గుడి కానీ అందరూ కూడా వచ్చి చూసి ఆనందించి వారి యొక్క భక్త కోరికలను కోరుకొని మొక్కులను తీర్చుకోవాలనేసి మరొకసారి తెలియజేస్తున్నాం. 12-13 జాతర సందర్భంగా శాసనసభ్యులు గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు ఆరణి శ్రీనివాసులు గారిని ఆహ్వానించుటకై ఇన్విటేషన్తో ఆహ్వానించడం జరిగినది. అలాగే అక్కడ జాతర క్రతువులో రద్దీ కారణంగా మనం పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఒక 15 మందిని మనం సెక్యూరిటీ అడగడం జరిగినది. దానికి అన్నగారు మాకంతా అనుకూలంగా అన్నీ కూడా మాకు ఆమోదం చెప్పారు, అన్నీ కూడా మాకు ఏర్పాటు చేశారు. అన్నగారికి ధన్యవాదాలు, అందరికీ ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. నమస్కారం. ఎమ్మెల్యే గారి కార్యాలయంకి వచ్చి మేము ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. అదే మరి అమ్మవారి చరిత్ర జాతర పోస్టరు 2 రిలీజ్ చేయడం జరిగింది. అన్నను కూడా ఇన్వైట్ చేశాము. జాతర ఖచ్చితంగా వస్తా అన్నారు. 6వ తేదీ కానీ 5వ తేదీ కానీ స్టార్టింగ్ వస్తానన్నారు. కాబట్టి మాకంతా చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. అంకాలమ్మ దేవస్థానం నుంచి ఈరోజు జనవాణి కార్యక్రమంలో భాగంగా మా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారి ఇంటి దగ్గరికి వచ్చి మా వార్డు సమస్యలు కొన్ని ఉన్నాయి, అవి చెప్పడం జరిగింది. ఒకటి వాటర్ ప్రాబ్లం ఉంది, SD రోడ్లో అనంతీది సందులో ఒకటి ఉంది. అలాగే శ్యామలానరసింహం ఎదురు సందు, అది రోడ్డు చాలా ఏండ్లయింది వేసి, అది రోడ్డు గుంతలమయమైంది, అదొకటి. ఇంకో విషయము గాలి వీధి నందు రోడ్డు అర్థం వేశారు, ఇంకొక అర్థం ఆపేశారు. అది 3 months అయిపోతుంది. ఆ గాలి వీధి రోడ్డు అంతా గుంతలమయంగా ఉంది. అది కూడా మళ్ళీ మా ఎమ్మెల్యే గారి దృష్టికి ఒకసారి తీసుకురావడం జరిగింది. ఆయన అందుకు సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులకి చెప్పడం జరిగింది. మా 36వ తరఫున వచ్చి మేము అర్జీ ఇవ్వడం జరిగింది.